ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ పరమాత్మ మరొక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 29వ శ్లోకం ఏం చెప్తున్నారంటే ఆశ్చర్యం ఏమది, మానవులు ఈ యొక్క కలియుగంలో, కృతయుగములో, త్రేతాయుగములో కొంతవరకు ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. తర్వాత ద్వాపరం వచ్చేసరికి ఈ ఆత్మజ్ఞానం అనేది కొంచెం తగ్గింది. కలియుగంలో పూర్తిగా అర్థం కాకుండా పోయింది. అర్జున, నీ ఆత్మ అనేది చెప్తున్నాను అంటే ఆత్మ అనడానికి మహామహా పండితులు, వేదాంతులు అన్నీ తెలిసిన వారు కూడా అనేక మంది అనేక విధాలుగా చెప్తారు. ఆశ్చర్యంతో వింటారు, ఆశ్చర్యంతో చూస్తారు, ఆశ్చర్యంగా ఆలోచిస్తారు, ఆశ్చర్యంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అంటే మీ ఆత్మ అనేది తెలుసుకోవాలంటే అంత సులభం కాదు. వాస్తవానికి ఏ ఒక్కరికో తప్ప ఇంకెవరికి అర్థం కాదు. పరిపూర్ణ మోక్ష సిద్ధి పొందిన వాళ్ళు, పరిపూర్ణమైన దైవభక్తితో నిండిన వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం అనేది అర్థమవుతుంది. అంతేకాని అనుకున్న వారందరికీ ఆత్మజ్ఞానం రాదు. మరి ఆత్మ అనేది చాలా ఆశ్చర్యకరం కదా. చూస్తే మనసు అంటే ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి. మనసు అన్నిటి మీద మనసే అనుకుంటారు. మనసు చేసే మాయ, మనసులో భ్రమ, మనసులో మానసిక బాధ, మానసిక సంతోషం, మానసిక ప్రశాంతత, మనో నిశ్చలత అంతా మనసు మీదనే పోతుంది. అది ఏంటి మనసు? ఇది ఎక్కడుంది? మనస్సు అనేది ఎక్కడుంది? దాన్నే కనిపెట్టలేకపోతున్నాం. ఆలోచన రూపంలో వస్తున్న పెద్ద ప్రవాహము. మనస్సు అనేది ఉంటే ఆలోచన ప్రవాహం వస్తూ ఉంటుంది. ప్రతి జీవిలో ఇది సమంజసమే. ప్రతి జీవిలో కూడా ఇది సహజమైనటువంటి రీతి. ఎందుకంటే దానికి ఆలోచించింది ఆహారం తినాలనిపించదు, ఆలోచించింది పని చేయాలనిపించలేదు, చేతులకు పని చెప్పలేదు, ఆలోచించిన కాళ్ళకు పని చెప్పలేదు, ఆలోచన లేనిదే ఏ కార్యం చేయలేదు. అంటే మనస్సు అనేది ముఖ్యమైన ఆధారభూతమైంది. మరి ఈ మనస్సుని తెలుసుకోలేకుండా అనేక మంది మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు, మానసిక సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు. ఎందుకు? మనస్సు అనే దాని యొక్క స్వరూపమేమి, స్వభావమేమి? ఇలా మనకు మైండ్ అంటే బ్రెయిన్, తలలో ఉండే మెదడు మనసు అనుకుంటాం. కానీ బ్రెయిన్ ఉంటుంది. మరి మనిషి ప్రాణం పోయాక, లేదు ఇంకా వేరే స్థితిలోకి వెళ్ళిపోయాక ఆలోచనలు వస్తున్నాయా? రాలేదు. నిద్రపోయే సమయంలో కూడా ఆలోచనలు కొన్ని వస్తూ ఉంటాయి కళల రూపంలో. కానీ ఈ శరీరం వదిలిపెట్టాక మనసు అనేది ఎక్కడుంది? లేదు. ఇక పోనీ దీనికి తోటి ఇంకొకటి అహం అనేది ఉంది. ఈ అహం అనేది ఉంది, ఎవరికి తెలుస్తుంది? అహం అనేది ఒక ప్రత్యేక గుణము అని ఎవరికి అర్థమవుతుంది? అహము అనేది ఒక ప్రత్యేక గుణము. ఈ గుణాన్ని ఎంతమంది గ్రహిస్తారు? నాలో అహం ఉంది, నా అహం దెబ్బతింది, మై ఈగో హర్టెడ్, మై ఈగో ఇస్ హర్టెడ్, గాయపడింది. ఏం గాయపడిందో? శరీరానికి గాయలేదు, ఎక్కడో లోపల ఉండే మనసుకి గాయపడింది. మార్చుకోవడాలు, దీన్ని భద్రంగా ఉంచుకోవడం, దాచుకోవడం, ఇలాంటివి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆలోచిస్తూ ఉంటాం. అది ఇప్పుడు మనం మనసు గురించి పూర్తిగా తెలియందే మనసుని ఏ విధంగా స్థిమితంగా ఉంచుకోగలుగుతాం, స్థిరత్వంగా ఉంచుకోగలుగుతాం? మనసు స్థిరమైనప్పుడే, మనసులో ఏకాగ్రత, ఏకభావం ఉన్నప్పుడే. అందుకే పరమాత్మ అక్కడ అన్నమాచార్యులు అంటారు, భావరూపములు ఒక్కటైన భావతత్వం. పరమాత్ముడు భావరూపాలు అనేకానికి ఆయనే తత్వం, ఆయనే సత్యం. అన్నిటి అందు తానే ఉండి ఆడిస్తున్నాడు తప్పే తాను ఆడుతున్నాడని భ్రమ మానవులకు కలుగుతుంది. గోపకాంతలతో అనేక నృత్యాలు చేశాడు, రసక్రియలు ఆడాడు. అంటే గోపకాంతంలోనే మనసు అనేది ఉందా? గోపకాంతంలోనే ఆత్మ అనేది ఉందా? అహం అనేది ఉందా? లేదు కదా. వాళ్ళ భర్తల్లో కూడా ఉన్నాయి. అంటే రెండింటిలో ఉన్నది ఎవరు? పరమాత్మే కదా. పరమాత్మ ఆత్మ అంటే జీవశక్తి అని మనం అనుకోవాలి. జీవశక్తి, మనల్ని కదిలించే చైతన్య శక్తి, ప్రాణశక్తి కావచ్చు. ఇలాంటి అనేక శక్తులు అన్నీ కలిపితేనే మనలో అవి ఉన్నాయి కనుకనే అవన్నీ మనం చేయగలుగుతాం.
అయితే మనోనిశ్చలత అనేది లేనప్పుడు ఆ కార్యాలు అనేక చెడు రీతుల్లో వెళ్ళిపోయి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది, చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంది, ధర్మ విరుద్ధం అవుతుంది. ధర్మ విరుద్ధమైనప్పుడు దానికి అనుభవించాల్సిన శిక్షలు అనుభవించి తీరాలి. గురించి తెలుసుకోలేదు. ఈ తర్వాత వీటికి అన్నిటికీ ఒక డెసిషన్ ఫ్యాక్టర్ అంటే మీ నిర్ణయం తీసుకునే ఒకటి ఉంది, బుద్ధి. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. బుద్ధి ద్వారానే మనం చెప్పగలుగుతుంటాం. దాన్ని ఇంటెలిజెన్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే బుద్ధి ఉంటేనే ఏదన్నా మంచి పని చేస్తాం. బుద్ధి లేకపోతే బుద్ధి లేనుడు, నువ్వు చేసిన పనులని తప్పు పొరా బుద్ధి లేనుడా అని అంటూ ఉంటాం, సహజంగా వింటుంటాం. బుద్ధి లేనుడా అన్న కారణం ఏమి? మనం పనులు చేత కాకుండా చేయడమే. అంటే మనకై మనము దుఃఖపడిపోవడం, మనకై మనం ఆత్మ న్యూనత, ఆత్మ శోభ, ఇవన్నీ ఆత్మ కట్టిస్తాం. మళ్ళీ ఇవన్నీ ఆత్మ అని అర్థమవుతుంది. మరి ఆత్మరూపం ఎలా తెలుసుకోవడం? కనుక అర్జున, నీవేమో మరణిస్తారు కదా అందరూ అంటున్నారు. మరణం అనేది ఎవరికైనా తప్పదు కదా. మరి ఆత్మ నశించదు అని తెలుసుకునేది ఇప్పుడు. దీనికి మనకు సైన్స్ రీత్యా ఒకటి చెప్పుకోవచ్చు. ఏమంటే ఈ భౌతికంగా కనబడే భౌతిక సృష్టి అంతా కూడా ఏమన్నా కావచ్చు. ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం, 3 రకాల పదార్థాలు, 3 రకాలని మనం పాఠశాలలో చదువుకొని ఉన్నాం. ఘన, ద్రవ, వాయు పదార్థము నశించదు. అంటే భౌతిక పదార్థం కూడా నశించదు. భౌతికమైనటువంటి పదార్థానికి కూడా నాశనం లేదు. అంటే ఒక రకంగా శరీరానికి కూడా నాశనం లేదు. నశించేది ఎందుకు? ప్రాణం పోయాక అగ్గికో లేదంటే భూమికో పాతేస్తారు. కొంతకాలానికి భూమి ఏమైపోతుంది? ఈ శరీరంలోని సారం అంతా తీసుకొని అది ఒక మాత్రమైనటువంటి వృక్షాలకు ఆహారంగా మారుతుంది. అదే ఈ శరీరాన్ని నిప్పులో కాల్చామనుకోండి, శరీరం వాడికి వెళ్ళిపోయింది, నిప్పు బూడిదగా మారింది. బూడిద ఏమవుతుంది? వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఘన, ద్రవ, వాయు రూపంలో ఈ పదార్థాలకు నాశనము లేదని సైన్స్ చెప్తుంది. పరమాత్మ ఎప్పుడో చెప్పాడు. పదార్థాలు నశించవు అంటే శరీరం అనేది ఎల్లకాలం ఉండదు, అది మారిపోతుంటుంది, రూపాలు మారుతూ ఉంటుంది. కొంత వయసు వచ్చాక మానవ శరీరము నాశనమైపోయి, అంటే మానవ శరీరము మాయమైపోయి ఆ ప్రదేశంలో చితాభస్మం ఏర్పడుతుంది, చితాభస్మం. ఆ తర్వాత ఆ భస్మం తీసి నీళ్ళలో కలిపేసామనుకోండి, నీళ్ళలో లీనమైపోతుంది. అంటే పంచభూతాలలో లీనమైపోయేటటువంటి ఈ పదార్థానికి నాశనం లేదు. పదార్థాన్ని నడిపించేటటువంటి శక్తికి అసలు నాశనం లేదు, అది నిరంతరంగా ఉంటుంది. ఇక్కడేమో ఘన పదార్థం ఏమైంది? ద్రవ పదార్థంగా మారుతుంది. ద్రవంగా మారి మళ్ళీ వాయు పదార్థంగా వాయువులో లీనమైపోతుంది, అనంత వాయువులో లీనమైపోతుంది. ఇది మనము జ్ఞానం పొందాలి అంటే మనకు అనేక విధాలైనటువంటి కోణాల్లో మనసు ఆలోచించాలి. మనసు అలా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మనకు సత్యమేమో అర్థమవుతుంది. సత్యం అర్థం కావాలంటే మనము ఈ యొక్క జ్ఞానసిద్ధిని పొందాలి అంటున్నారు పరమాత్మ. అర్జున, అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎందుకు ఆశ్చర్యము? అరే ఈ దేహమే శాశ్వతం అనుకున్నాను, ఇది ఆత్మ అంటున్నారు. ఏది ఆత్మ? మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఏమని? ఆత్మ అనేది తెలియకుండానే మనం ఆత్మ చెప్పేస్తుంటాం, ఆత్మ పేరు వాడుతుంటాం. మంచి పనులు చేసిన వాళ్ళని పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, పవిత్రాత్ముడు, మహాత్ముడు, దైవాత్ముడు, చివరి ఎవరు వచ్చారో ఆత్మే వచ్చింది. అదే చెడు కార్యక్రమాలు అయితే పాపాత్ముడు, దుష్టాత్ముడు, క్రూరాత్ముడు, ఆత్మ అంత ఆత్మ. దానికి కూడా మీరు ఆత్మ అని మనం పేరు చెప్తున్నాము. ఈ ఆత్మ నిజంగా తెలుసుకునేది ఎవరు? ఎప్పుడు తెలుసుకుంటారు? ఆత్మ అని మనం చెప్పుతున్నప్పుడు ఈ ఆత్మతత్వాన్ని ఎప్పుడు గ్రహిస్తారు వీళ్ళు అని శ్రీకృష్ణ పరమాత్మ వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలో ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యంగా వింటారు, ఆశ్చర్యంగా ఆలోచిస్తారు, ఆశ్చర్యంగా దాన్ని పలకరిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అమితమైన అద్భుతంగా చెప్తూ ఉంటారు. అయితే నిజంగా ఆత్మను గ్రహించిన వాళ్ళు ఒక్కరో 100కో 1,00,00,000 ఒక్కరు మాత్రమే ఉంటారు. వాస్తవానికి
ఈ ఆత్మ గురించి మాట్లాడే వాళ్ళకందరికీ కూడా ఆత్మతత్వం తెలియదు. ఆత్మతత్వం తెలిస్తే ఏమవుతుంది?